చెప్తే అది హృదయానికి ఎంత పట్టుకున్నదంటే ఈ స్కూల్ అనేది. అంటే ఏ దానమైనా గానీ ఇప్పుడు లక్ష్మీ, సరస్వతి, వినాయకుడు మనం ముగ్గురిని ప్రైమరీగా పూజిస్తాము. లక్ష్మి అనేది ఎంతొచ్చినా అది అంత తినే వరకు ఉంటే చాలు, ఒక చెత్త ఉంటే చాలు, అంతవరకు చాలు. కానీ విద్యాదానం అనేది ఎంత ఇచ్చినా సరిపోదు. నిజంగా టీచర్స్ మిమ్మల్ని అందరినీ చూసి చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటున్నా అంటే నిజంగా మనం ఏది మర్చిపోయినా మనం విద్యాదానం చేసిన వాళ్ళని ఎప్పుడు మర్చిపోకూడదు. విద్యాదానానికి ఉపయోగపడిన వాళ్ళని కూడా ఎప్పుడు మర్చిపోకూడదు. మీకు మంచి స్కూల్ ప్రొవైడ్ చేశారు మా అంకుల్ విజయపాల్ గారు. మరొకసారి మీరందరూ చప్పట్లు కొట్టి ఆయనకు థ్యాంక్స్ చెప్పండి. మా నరసింహారెడ్డి అంకుల్ లేకపోతే ఇక్కడ ఇది సాధ్యం కాదు. థ్యాంక్ యూ నరసింహారెడ్డి అంకుల్. రియల్లీ అప్రిషియేట్ అంకుల్. Thank you all for all coming and making this program success and giving us opportunity. HM sir and సర్పంచ్ గారు మీరు నిజంగా ముందుకొచ్చి అడిగినందుకు మేము ఇది చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఆపర్చునిటీ కలిగించినందుకు అంటే దేవుడు ఎంతో మందికి ఇస్తాడు, కానీ చేసే అవకాశం కూడా ఉండాలి. రకరకాలుగా మేము ఈ 10 రోజులుగా చేసే కార్యక్రమాలే ఈరోజు ఇది చేసాము. సో చాలా సంతోషంగా ఉంది. అంకుల్ ప్రామిస్ చేసిండంటే అది మాట అంటే మాటే. సో ఎప్పుడైనా మీరు ఏదైనా అడగొచ్చు అంకుల్ని, మా విజయపాల్ అంకుల్ని, నరసింహారెడ్డి అంకుల్ని. ఒక మాట చెప్తే వాళ్ళు ఎప్పుడు దాన్ని మాట మీద నిలబడే వాళ్ళు. సో ఏది కావాలన్నా మీ గ్రామంలో అడగండి. ఒక చదివే కాదు, ఎనీథింగ్ ఉపయోగపడుతుంది పిల్లలకి అంటే అడగండి, తప్పకుండా చేస్తారు. థ్యాంక్ యూ సర్పంచ్ గారు, థ్యాంక్ యూ హెచ్ఎం గారు, అండ్ థ్యాంక్ యూ ఆల్ ద టీచర్స్ అండ్ కానిస్టేబుల్ అండ్ మ్యాథ్స్ టీచర్ అంటే మాకు చిన్నప్పుడు అందరికి భయం ఉండేది. బట్ ఇప్పుడేం భయం లేదు, ఎందుకంటే ఇప్పుడు మ్యాథ్ నేర్చుకునే పని లేదు కాబట్టి. కానీ ఇప్పుడు కూడా నేను క్యాలిక్యులేటర్ లేకుండా చేస్తానండి. సో థ్యాంక్ యూ మీరందరూ వచ్చినందుకు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈయన సురేష్ రెడ్డి ఈ సేవా డేస్ కార్యక్రమానికి మొత్తానికి కోఆర్డినేటర్. ఈయన మా సారథి. ఈ 12 రోజులకు ఆయన నడిపిస్తున్నాడు మొత్తం అందరినీ. సో థ్యాంక్ యూ అమ్మలు అందరూ. మీరందరూ కూడా బాగా చదువుకోండి, ఏం పర్వాలేదు. మీకు రాకపోతే ఏమంటారు, చదువుకుంటారా లేదా? లెక్కలు వస్తాయా లేదా? లెక్కల మాస్టర్ ఇక్కడే ఉన్నాడు. పైసలు లెక్క పెట్టి వస్తే లెక్కలు వచ్చినానట్టేనట మా మోహన్ గారు చెప్తున్నారు. అంతే మరి.